వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమ్మకం అంటే మీరు ఇందాక చెప్పారు కదా, పిల్లి ఎదురొస్తే ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఎంత ఎత్తుకి ఎదిగినా కూడా మన సాంప్రదాయం అలాగే ఎవరన్నా తుమ్మినా వెనక్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి కూర్చుని కానీ మంచిలు తాగేసి మళ్ళీ వెళతాం. అలాగే పల్లెటూళ్ళలో ఇప్పటి వరకు కూడా ఇంకా ఉన్నాయి, జరుగుతున్నాయి ఈ మూఢనమ్మకాలు. దాని మీద ఇక్కడ విరాటపాలెం అనే వెబ్ సిరీస్ చేయటం అనేది, దాన్ని ప్రోత్సహించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకనంటే నేను దాదాపు 400 సినిమాల దాకా యాక్ట్ చేసి ఉంటాను. కానీ ఇక్కడ ఎంత పద్ధతిగా అంటే ప్రొడక్షన్ కానీ డైరెక్టర్ గారు కానీ చాలా సూపర్. ప్రొడక్షన్ మేనేజర్ కానీ ఒక ఆర్టిస్ట్కి ఏం కోరుకుంటాడంటే ముందు వాడు సౌకర్యం కోరుకుంటాడు, ఆ తర్వాత అతని యొక్క ప్రతిభ డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ముందుగా శ్రీరామ్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తాను. ఎందుకనంటే ఊళ్ళల్లో ఒక పొలమో ఏదైనా ఉంటే 10 మందికి భుక్తిని కల్పిస్తారు. కానీ శ్రీరామ్ గారు ఎన్నో సీరియల్స్ చేసి ఎంతోమందికి జీవనోపాధిని కలిగించినందుకు వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే జీటీవీ వాళ్ళు ఇటువంటివి ప్రోత్సహించడం, ఇప్పుడు కొత్తగా G5 అని పెట్టి దీన్ని ప్రోత్సహించడం చాలా సూపర్. ఇంకా మంచి మంచి సీరియల్స్ రావాలి, మంచి మంచి వెబ్ సిరీస్ రావాలని కోరుకుంటున్నాను. కృష్ణ గారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గర చేశాను, కానీ ఆయన షార్ట్ ఎందుకు తీస్తాడో ఎలా తీస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు డబ్బింగ్ చెప్పిన తర్వాత తెలుస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూఢనమ్మకాలతో నాకు నమ్మకం లేవు. నాకు నమ్మకం లేవు. కానీ ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఎవరికైనా ఒక చిన్న ఫీలింగ్, లేదు అనేవాడు కూడా ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది మూఢనమ్మకాలు ఉన్నాయి అనేది. ఎనీవే, ఐ విల్ కంగ్రాచులేట్ ద హోల్ యూనిట్. ఐ డన్ అ బ్యూటిఫుల్ వర్క్. మా ప్రొడ్యూసర్ గారు శ్రీరామ్ గారికి, మా డైరెక్టర్ కృష్ణ గారికి, అందరికీ ఐ గివ్ దమ్ ద బెస్ట్ ఆఫ్ లక్ అండ్ వీ విష్ దిస్ ప్రాజెక్ట్ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ శ్రీరామ్. థ్యాంక్ యూ. First web series. I couldn't have asked for a better stage and better producer. I really have a lot of people to thankful for. మొదటిగా మా అనురాధ మ్యామ్ కథ వినగానే మనం మీ కథ చేయాలి, ఖచ్చితంగా ఇది చెప్పాల్సిన కథ అని చెప్పి చాలా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దేశరాజ్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద బిగ్ సపోర్ట్ అండి. అండ్ శ్రీరామ్ గారు, వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అవర్ డైనమిక్ ప్రొడ్యూసర్. ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే నిలబడి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. అండ్ ద ప్రొడక్షన్ వాల్యూస్ యూ కెన్ సీ లైక్ అమేజింగ్ ఇట్ ఇస్. ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ ఎ బెటర్ ప్రొడ్యూసర్ ఫర్ డెబ్యూ. కృష్ణ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, సెట్లో మాత్రం చాలా సీరియస్, హార్డ్ వర్కింగ్ అండ్ ఫోకస్డ్గా ఉంటారు. రెక్కీ లాంటి పెద్ద హిట్ తర్వాత కృష్ణ గారి ప్రాజెక్ట్ టేకప్ చేశారనగానే చాలా రిలాక్స్ అయిపోయామండి. ఏ రైటర్ కన్నా చిన్న ఇది ఉంటుంది, తను రాసిన కథ ఎలా వస్తుందో ఏంటో స్క్రీన్ పైన అని. వన్స్ యూ కేమ్ ఆన్ బోర్డ్ యాజ్ ఎ డైరెక్టర్ చాలా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఆల్ మై బ్యూటిఫుల్ కాస్ట్ అండ్ క్రూ, అభిజ్ఞ, చరణ్ అండ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవీన్ చంద్ర గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. దివ్య గారు, ఒక చిన్న క్వశ్చన్ అడగచ్చా? సో యు ఆర్ ఆల్సో యంగ్ దిస్ జనరేషన్. అండ్ మామూలుగా మూఢనమ్మకాలు అంటే ఎవరో పెద్దవాళ్ళు రాస్తారు, పెద్దవాళ్ళకే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది జనరలీ, యాజ్ ఫార్ యాజ్ ఎవ్రీబడి నోస్. అండ్ మీరు యాజ్ అ యంగ్ జనరేషన్ మీకు దీని మీద నాలెడ్జ్ ఎలా గెయిన్ చేశారు, అసలు దీని గురించి ఎలా గ్రౌండ్ వర్క్ చేశారు?
ది స్టోరీ సెటప్ ఇన్ 80s and 90s అండి. కాకపోతే ది కాన్సెప్ట్ అంటే మీరు సిరీస్ చూసాక అర్థమవుతుంది. ది కాన్సెప్ట్ ఇస్ స్టిల్ వెరీ రెలవెంట్. ఈ కాలంలో కూడా చాలామంది మీరు అన్నట్టు చాలామంది మూఢనమ్మకాలు ఫాలో అవుతుంటారు. అండ్ అవి కొన్నిసార్లు ఏమవుతుందంటే మన లైఫ్ని కూడా ఇబ్బంది పెట్టే స్టేజ్కి వెళ్తాయి. సో ఐ థింక్ సిరీస్ చూసాక అర్థమవుతుంది. ది కాన్సెప్ట్ ఈజ్ వెరీ రెలవెంట్ అండి. ఐఎమ్ షూర్ అందరూ రిలేట్ అయ్యే కాన్సెప్ట్, అందరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అండ్ ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ ZEE5 on June 27th. And finally, thank you, my family, mom, dad, Anya, Udina, thank you so much for everything. And my beautiful sister and brother-in-law, Lakshmi and Rajesh, thank you for being here. You're my first audience and my biggest support. Thank you so much. And finally, my co-writer, Vikram. Chala kottukunnam katha gurinchi. But like, let's do a very long journey. I hope we write like more stories. Thank you for the amazing screenplay. And thank you everyone. Evanina Marchipointe, really sorry. Thank you for all the press here. Thank you so much. Please do watch Viratapalayam on ZEE5. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ పెట్టాలో తెలియదు, కానీ ఈ ట్రైలర్ చూశాక ఒక ఫీలింగ్ అయితే డెఫినెట్లీ కలిగింది. ఏంటిదంటే మంచి కథ రాయడం ఎంత ఇంపార్టెంట్, దాన్ని అంతే ఎగ్జిక్యూట్ చేయడం కూడా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ దివ్య ఫార్ రైటింగ్ సచ్ అ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ వేర్ కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఐడియేషన్ అండ్ కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ లేదు ఇది టాపిక్ ఆఫ్ ది అవర్, ఫీమేల్ మేల్ ఏం లేకుండా ఒక మూఢనమ్మకాన్ని డ్రివెన్ ఉన్న విలేజ్ని PC మీనా అనే ఒక కానిస్టేబుల్ వచ్చి ఫైట్ చేయడం అనేది సచ్ అ ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ఈ స్టోరీ నాకు ఫస్ట్ నరేట్ చేసినప్పుడు శ్రీరామ్ గారు అయితే ఒకటే చెప్పారు, అభి ఐ థింక్ ఇఫ్ యూ డూ ఇట్ ఇట్ విల్ బి రియలీ గుడ్ ఫర్ యూ అంతే. అండ్ హీ నెవర్ టుక్ ఈవెన్ అన్ ఆడిషన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ విత్ సచ్ అ పవర్ఫుల్ రోల్. I can't ask for more. Happy birthday. Thank you so much. Next, I would love to thank one of my favorite directors, Krishna Garu. Every day meeto set lo undadam is such a enriching space. Thank you na ideas ki kuda space ichi anta cohesive ga, anta friendly ga, anta creative ga nannu push chesaru. First day police uniform వేసుకున్నప్పుడు ఒక ఫీలింగ్ కలిగింది, అది నేను ఎవరితో చెప్పుకోలేకపోయాను. బట్ మీకు అర్థమైంది అనుకుంటా, వెనక విజయశాంతి గారి పోస్టర్ పెట్టి స్లో మోషన్ షాట్ అలా పెట్టడం వాజ్ వెరీ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ ZEE5 ఫర్ ఎంకరేజింగ్ సచ్ అమేజింగ్ స్క్రిప్ట్స్. అండ్ మొత్తం కాస్ట్ అండ్ క్రూకి చరణ్, జూహి, లావణ్య, గౌతమ్ రాజ్ గారు, వితౌట్ యూ ఈ కథ ముందుకెళ్ళదు. బట్ I will not take much of your time. I would really love for you to watch the series and push it because మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమైనా చెప్పాలా నేను? లేదు లేదు లేదు, చాలా బాగా చెప్పారు. దట్స్ అది వన్ మోర్లు ఉండవండి ఇందులో, అంత కంటెంట్ నోట్లో లేదు, ఆల్రెడీ కక్కేశారు. ఎస్, అంటే దిస్ ఇస్ జస్ట్ టు షో లైక్ హౌ ద వెబ్ సిరీస్ ఈస్ బీయింగ్ డిజైన్డ్ అని. అఫ్ కోర్స్ ఇక్కడ మనం చేసినప్పుడు 100% కొంచెం మనకు ఆర్టిఫిషియల్గా అనిపించవచ్చు, బట్ దిస్ ఇస్ ద ఎంటైర్ కాన్సెప్ట్. ఇలా అమ్మాయిలు పెళ్లి రోజే రక్తం కక్కుకొని చనిపోతున్నారు, అది ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ అనేది అభిజ్ఞ వచ్చి లైక్ షీ విల్ సార్ట్ ఇట్ అవుట్ ఇన్ ద వెబ్ సిరీస్ అండ్ దట్ ఈస్ ద రీజన్. మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్ లాగా వాళ్ళు అప్పటి నుంచి చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు అండ్ ఆ రక్తాన్ని కూడా అలా నోట్లో పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఫోటో తీసుకున్నారు కాబట్టి ఎస్ యూ కెన్ లీవ్. అండ్ అభిజ్ఞ యూ ప్లీజ్ బీ ఆన్ స్టేజ్, మీరు దిగచ్చు. థ్యాంక్ యూ. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ నమస్కారం, ఎస్పెషల్లీ మీడియా మిత్రులకి. అలాగే మా ట్రైలర్ లాంచ్ అనగానే హెసిటేట్ చేయకుండా వచ్చిన నవీన్ చంద్రకి థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యాక్చువల్గా సక్సెస్ రావడం, సక్సెస్ తీసుకోవడం అంటే
నేను ఎప్పుడూ కూడా ఏంటంటే నేనేది సక్సెస్ చేసింది ఏమీ లేదు, బట్ నాకు సక్సెస్ని ఇచ్చారు అందరూ. ఎట్లా అంటే ఒక మంచి కంటెంట్ ఉంటే అవును మేడం ఇది శ్రీరామ్ గారు అయితే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారు, డెఫినెట్గా ఆయన చేతిలో ఉంటే బాగుంటుందని చెప్పి ఆవిడ ఎప్పుడు కూడా అలా నా మీద నమ్మకంతో ప్రతి ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టి, అంటే ఆల్రెడీ ఒక వాళ్ళని నమ్మి ఇది సక్సెస్ అవుద్దని చెప్పి నాకు ఇచ్చి నన్ను సక్సెస్ చేశారు తప్ప నేను సక్సెస్ ఇచ్చింది ఏమీ లేదు. ఓకే, ఈ కంటెంట్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రైటర్తో మాట్లాడాలి. రిక్కీ చేసిన తర్వాత ఆల్మోస్ట్ నేను ఒక 10 to 15 కంటెంట్స్ విన్నాను. ఎక్కడా కూడా నాకు ఏ సబ్జెక్టు నచ్చలా. ఆఫ్టర్ దట్ అంటే నేను ఎప్పుడు కథ ఎవరైనా చెప్తే ఏంటంటే అది మనల్ని హాంట్ చేయాలి బేసిక్గా. అంటే కథ గురించి మనం ఆలోచించాలి, ఈ సీన్ అలా ఉంది, ఆ సీన్ అలా హాంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అని నేను నమ్ముతాను. ఫస్ట్ టైం దివ్య గారు వచ్చి నాకు, అంటే యాక్చువల్గా దివ్య గారు నాకు చెప్పలేదు ఫస్ట్, అది ఎక్కడెక్కడో తిరిగి ఆ తర్వాత జీకి వచ్చి జీలో చెప్పి, సో జీలో చెప్పిన తర్వాత ప్రొడ్యూసర్ ఎవరు అని అనగానే శ్రీరామ్ గారికి ఇద్దాం అని అను మేడం అంటే ఇమీడియట్గా ఆవిడ ఓకే అని శ్రీరామ్ గారితో నేను రెక్కి వర్క్ చేశాను కాబట్టి ఓకే ఐఎమ్ హ్యాపీ అని చెప్పి ఆవిడ నా దగ్గరకు వచ్చి నాకు కథ చెప్పంగానే నేను ఎంత హాంట్ చేసిందంటే కదా భలే ఉంది కాంటెంట్, ఇలాంటి కాంటెంట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతుందని చెప్పి ఇమీడియట్గా ఫస్ట్ డేనే నేను ఆవిడ చెప్పగానే చాలా బాగుంది దివి గారు అంటే, నేను తర్వాత కూడా 2-3 సార్లు ఆవిడ కాల్ చేసి చెప్పాను చాలా బాగుంది కదా, చాలా బాగా చేశారు అని. అంత ఎగ్జైటెడ్గా ఉందన్నమాట స్క్రిప్ట్. నెక్స్ట్ అభిజ్ఞ దగ్గరికి వస్తే నేను ఒక 2-3 హీరోయిన్లు చూసాం, దీనికి హీరోయిన్ ఎవరు అని చెప్పి. అందులో ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నాం. ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అభిజ్ఞ ఆఫీస్కి వచ్చి స్క్రిప్ట్ చదివి నాకు చాలా బాగా నచ్చింది, నేను చేస్తాను అంది. అంటే తనలో నేను ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ ఇంట్రెస్టింగ్ కానీ చూశాను, మిగతా వాళ్ళలో నేను చూడలేదు. సో దట్ ఇమ్మీడియట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను, కష్టపడాలి ఈ ప్రాజెక్ట్ వర్క్, ఎందుకంటే నేను చాలా రిస్ట్రిక్టెడ్గా లిమిటేషన్లో పనిచేస్తాను ఫస్ట్ టైం. నేను బేసిక్గా ఎప్పుడు లిమిటేషన్లో పనిచేయను, బియాండ్ బడ్జెట్లో పని చేసుకుంటే వెళ్తా. సో నాకు ఆ ప్రాబ్లం ఉంది కొంచెం, దీనికి మాత్రం నువ్వు కష్టపడి పని అంటే లేదు సార్ డెఫినెట్గా నేను చేస్తాను అని చెప్పి తను ఎంత బిలీవ్ చేసిందంటే ఈ కథని చాలా అంటే 110% బిలీవ్ చేసింది అమ్మాయి. అనగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఈ మధ్యకాలంలో నేను ఒక అమ్మాయిని అలా చూడలేదు, అంటే కాంటెంట్ నచ్చి నేను చెయ్యాలని తను ఫిక్స్ అయిపోయింది మెంటల్గా, అలాగా తను ఇక్కడికి వచ్చింది. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు అలా కాదని కాదు కానీ, బట్ డైరెక్ట్గా నేను ఆ ఇంట్రాక్షన్ చూశాను, ఆ అమ్మాయిలో ఆ బిలీఫ్ని చూసా, ఈ క్యారెక్టర్ నేను చేస్తే డెఫినెట్గా నాకు మంచి పేరు వస్తుంది, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అని చెప్పి ఆ పిల్ల అంత బిలీవ్ చేసినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ అంటే దిల్ పుట్ మోర్ ఎఫర్ట్ అనమాట దానికోసం. నెక్స్ట్ ఇంకా మా కృష్ణ గారు కూడా లేరు ఫస్ట్ నిజం చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్లో ఎవరెవరిని అనుకున్నాం, లాస్ట్ మినిట్లో మేము చూసిన తర్వాత ఇలాంటి కాంటెంట్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే అలాంటి డైరెక్టర్ నేను అంటే బెటర్ అని చెప్పేసి ఆయన నేను రిక్వెస్ట్ చేశాను. అంటే యాక్చువల్గా ఆయన చేసే మూడ్లో లేడు, ఆయన వేరే వేరే వర్క్స్లో ఆక్యుపై ఉన్నాడు. అందుకని నేను రిక్వెస్ట్ చేస్తే ఆబ్లిగేషన్ మీద నా మాట కాదని లేక లేదు సార్ చేస్తానని చెప్పి ఆయన రావడం, అంటే సెట్ ఆఫ్ థింగ్స్ లాగా ఈ ప్రాజెక్ట్కి అన్నీ అలా కలిసి వచ్చినాయి. తర్వాత మాకు అఫ్కోర్స్ క్యాస్ట్ అండ్ క్రూలో కూడా ఏంటంటే నేను చాలా బిజీ ఉన్నాను వేరే వర్క్స్తో, సో దీని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి లేకపోతే నేను ప్రవీణ్ నా ఫ్రెండ్ని అడిగితే దగ్గరుండి తను ఎగ్జిక్యూట్ చేసి ఏం కావాలో అది ప్రతిదీ తన నెత్తి మీద వేసుకుని పనిచేశాడు. అలాగే మా అంజీ బాలు అందరూ కూడా ఎంత కష్టపడ్డారంటే మా సిద్ధు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు ఈ ప్రాజెక్ట్ మీద ఎంతో ఎఫర్ట్ పెట్టి పనిచేశారు. నెక్స్ట్ ఎస్పెషల్లీ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరంటే మా ఆర్ట్ డైరెక్టర్ ఉపేంద్ర కూడా, ఎందుకంటే దీంట్లో ఉన్న టాస్క్ ఏంటంటే ఆ 80s 90s దాన్ని మనం క్రియేట్ చేయాలి బేసిక్గా. ఇప్పుడు ఎక్కడా లేవు ఆ కైండ్ ఆఫ్ ఇది చాలా అవుట్డోర్లు చూసాము, అవుట్డోర్ వెళ్ళి చేద్దాం అనుకున్నాం, ఊర్లు తిరిగాము, బట్ ఎక్కడ మాకు ఆ కైండ్ ఆఫ్ కనెక్ట్ కనిపించలేదు. సో ఇక్కడ వరకు మనం ఎక్కడి వరకు ఏం చేయగలుగుతాం అని చెప్పేసి కొన్ని ఫిక్స్ చేసుకున్న లొకేషన్స్, అక్కడ సెట్ ప్రాపర్టీ మమ్మల్ని తీసింది ఏంటంటే సెట్ ప్రాపర్టీ అండ్ కాస్ట్యూమ్స్. అలాగే అంజలి గారు డిజైనర్ కాస్ట్యూమ్స్, ఎందుకంటే ఆ టైం కాస్ట్యూమ్స్ ఎట్లా ఉంటాయి వాటి మీద రీసెర్చ్ చేసి అవన్నీ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని దీన్ని కంటెంట్ని ఇట్లా తెరకెక్కించాం అనమాట. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, ఇంతమంది సపోర్ట్ చేశారు, ఎస్పెషల్లీ నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నా చేతిలో పెట్టినందుకు అను మేడం థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. G5 ఇంతకుముందు రెక్కీ చేశానండి, అది మంచి హిట్ అయింది. ఆ తర్వాత G5లో విరాటపాలెం చేస్తున్నాను. ఇక్కడ ఈ విరాటపాలెం కథ దివ్య గారు ఇచ్చారు, చాలా మంచి కథ. అంటే రెక్కీ నేను ఎంత ఎలా ఎంజాయ్ చేసి డైరెక్ట్ చేశానో అలా విరాటపాలెం కూడా అలాగే వర్క్ చేశాను, చాలా బాగా వచ్చింది అవుట్పుట్. 27th రిలీజ్, మీ అందరూ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నిజంగా చాలా వెరీ గుడ్ డే ఈరోజు, ఎందుకంటే ఇంతమంది ఆర్టిస్ట్ ఒక కథను అనుకొని నేను ఈ పోస్టర్ చూసే నేను ఎక్సైట్ అయ్యానండి.
అంటే నాకు తెలీదు, ఈ సిరీస్ గురించి తెలీదు, ఐడియా లేదు నాకు. అభిజ్ఞ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేస్తే ఆ పోస్టర్ చూసి ఇది క్రేజీగా ఉంది పోస్టర్ అభిజ్ఞ, బాగుంది, కంగ్రాచులేషన్స్ అని పెట్టాను. నిజంగా నాకు అనిపించింది ఈ పోస్టర్ చూడగానే, ఎందుకంటే ప్రతి పోస్ట్లో నేను పోలీస్ డ్రెస్ వేసుకొని పోలీస్ ఆఫీసర్గా ఉంటాను పోస్టర్లో. ఫస్ట్ టైం లేడీ పోలీస్ ఇంత ఫిట్గా, ఇంత క్యారెక్టర్కి యాప్ట్గా అభిజ్ఞ కనిపించింది. అండ్ సో దానివల్ల నేను ఇక్కడ ఉన్నా. అండ్ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసి అందరూ చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, కొందరితో నేను ఆల్రెడీ వర్క్ చేశాను. అండ్ రెక్కీ ఈజ్ మై వన్ ఆఫ్ మై ఫేవరెట్ వెబ్ సిరీస్. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆ డైరెక్టర్ ఈ సిరీస్ డైరెక్టర్ చేస్తే నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ వచ్చిన తర్వాత. సో ట్రైలర్ చాలా బాగుంది, ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా బాగుంది. నాకు మెయిన్గా ప్రిమైజ్ చాలా బాగా నచ్చింది, ఆ ఊరు, ఆ వాతావరణం, ఆ విలేజ్. అండ్ అభిజ్ఞ, చరణ్ యాజ్ యాక్టర్స్గా నేను చూస్తున్నప్పుడు స్క్రీన్లో వాళ్ళు, అభిజ్ఞ నాకు పరిచయం అంత ఎక్కువ పరిచయం లేదు, కాకపోతే ఆవిడ క్లోజ్ ఫ్రెండ్ జాక్స్ అని ఉంటారు. సో వీళ్ళు ఇంటర్నెట్లో ఫుల్ హంగామా చేస్తుంటారు అనమాట. సో వాళ్ళని ఫాలో అవుతుంటాను నేను. సో చాలా టాలెంటెడ్ పీపుల్ వీళ్ళు. అంటే నాకు ఎక్కడో అనిపించేది ఇంత టాలెంటెడ్గా ఉన్నారు కదా, ఏ రోజు ఒకరోజు లైక్ ఐ థింక్ షీ విల్ గెట్ హర్ డ్యూ విత్ అ వెరీ క్రేజీ రోల్, క్రేజీ క్యారెక్టర్ అనుకున్నాను. బికాస్ తన ప్రీవియస్ ఫిల్మోగ్రఫీ చూస్తే ఏ కథ అయినా, ఏ పాత్ర అయినా ఆ కథకి వాల్యూ ఇస్తుంది తన వర్క్తో. ప్లస్ నాకు చాయ్ బిస్కెట్ నుంచి తను తెలుసు, అంటే తను అక్కడ వర్క్ చేసేటప్పుడు నేను అందాల రాక్షసి ప్రమోట్ చేస్తున్నప్పుడు నాకు ఇంటర్వ్యూస్ కూడా కొన్ని తీసుకున్నారు ఆవిడ. సో ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది దిస్ ఈజ్ గోన్ మేక్ సమ్ సౌండ్. అంటే నేను సిరీస్లు చేస్తున్నా, నేను ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చేస్తున్నా, బట్ ద ఐడియా బిహైండ్ ద ట్రైలర్ ఐ లైక్డ్ ఇట్, ద రైటర్ స్పెషల్లీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ బికాస్ రికగ్నిషన్ టు రైటర్ ఈజ్ వెరీ వెరీ లెస్. కానీ ఇక్కడ మన ప్రొడ్యూసర్ గారు he mentioned her writing in the film, and each and every actor, sir, we already worked together and very happy to be here. Congratulations to all, sir. మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ద హోల్ టీమ్ నిజంగా నేనైతే ఎక్సైటెడ్గా ఉన్నా. ఖచ్చితంగా దిస్ సిరీస్ నేను రాగానే శ్రీరామ్ గారికి చెప్పాను, సార్ ఖచ్చితంగా ఈ సిరీస్ బాగా చేస్తుంది, జస్ట్ ప్రమోట్ ఇట్ వెల్. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ కంగ్రాచులేషన్స్. అండ్ విరాటపాలెం, ఆ పాలెంలో నాకు ఏదైనా ఛాన్స్ ఉంటే నేను వచ్చేవాడిని, బికాస్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది ఐ షుడ్ ఆల్సో హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ సిరీస్. కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ ఇక్కడ రాగానే చూస్తుంటే వైబ్స్ చాలా బాగుంది. ప్రతి ఆర్టిస్ట్, ప్రతి టెక్నీషియన్ చాలా కూల్గా, కామ్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారని. ఆ ట్రైలర్ చూస్తేనే నాకు అర్థమైందనమాట, లైక్ ద కాంటెంట్ ఈజ్ ఆల్వేస్ ద కింగ్. అండ్ I personally believe this Viratapalem will surely engage you, because investigation undi, at the same time మూఢనమ్మకాల మీద కూడా ఉంది. సో నేను మూఢనమ్మకాలు అంతగా నమ్మను, అంటే నేను చాలా చూశాను, నేను ఒక సినిమా చేస్తున్న మూఢనమ్మకాల మీదనే, హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడో ఈ ట్రైలర్ చూసినప్పుడు అనిపించింది దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ నీడ్ ఆఫ్ హార్. ఎందుకంటే చాలామంది కల్ట్ని ఫాలో అవుతూ, చాలామంది చాలా విషయాల్ని ఫాలో అవుతూ మన ఉన్న నిజ జీవితంలో ఉన్న ఆ క్రక్స్ ఏదైతే ఉందో, ఆ రియల్ లైఫ్ ఎమోషన్ ఏదైతే ఉందో అది మర్చిపోతున్నాం. ఎవరో చెప్పింది, ఎవరు చెప్పిందో విన్నది అది నిజంగా అలా జరుగుతుందని చెప్పి మూఢనమ్మకాలు ఉండిపోయి దే ఆర్ లూజింగ్ దేర్ లైఫ్. అండ్ ఐ కంగ్రాచులేట్ ద రైటర్, డైరెక్టర్ అండ్ ద స్క్రీన్ ప్లే రైటర్. They have mentioned that word, screenplay writer. I am so happy to listen this here. And nizanga you will enjoy this on June 27th. June 27th, the series is releasing in ZEE5. Audience, నాకు తెలుసు ఒక థ్రిల్లర్ అయినా, సస్పెన్స్ అయినా, ఏదైనా ఒక ట్రైలర్ వస్తే మీరు ఇమ్మీడియట్లీ చూసేస్తారు. సో ఐ థింక్ ఈ ట్రైలర్ చూస్తే మీరు వెంటనే బింజ్ వాచ్ చేస్తారన్న నమ్మకం, ఎందుకంటే నేను బింజ్ వాచ్ చేయబోతున్నా on June 27th. మీరు ఈ సిరీస్ని చూడండి అండ్ విష్ ద హోల్ టీమ్ అండ్ కంగ్రాచులేట్ దెమ్ టు ఆల్రెడీ నేను సక్సెస్కి కంగ్రాచులేట్ చేస్తున్నా. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సక్సెస్. సో June 27th వాచ్ దిస్ సిరీస్ అండ్ ఎంజాయ్. అండ్ థ్యాంక్ యూ అభిజ్ఞ ఫర్ కాలింగ్ మీ హియర్. తెలీదు, జస్ట్ ఆ పోస్టర్ చూసి నేను చెప్పిన వెంటనే నేను అడిగావు, నేను ఇక్కడ వచ్చాను, బట్ ట్రైలర్ చూడలేదు. ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది అండ్ దిస్ లాంగ్ వే టు గో ఫర్ యూ. She's a very, very fine artist. She's very talented, and
తను ఎంత టాలెంటెడ్, తన ఫ్రెండ్స్ కూడా అంతే టాలెంటెడ్. సో 100% యూ విల్ గో లాంగ్. అండ్ శ్రీరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పిన ఒక మాట నాకు చాలా ఇష్టమైంది. వచ్చి మాట్లాడేటప్పుడు నేను అడిగాను, సార్ ఎలా సార్ ఏంటంటే తను చెప్పారు, అభిజ్ఞ ఈ కథ మొత్తం చదివి వచ్చిన తర్వాత తన దగ్గర కూర్చొని నేను చేస్తాను, నేను ఎలాగైనా చేస్తాను, నేను కష్టపడతాను అన్నీ చెప్పింది. దానివల్లే నేను చాలా ఇంట్రెస్ట్ చూపించాను తన మీద. అండ్ అది కనిపిస్తుంది సార్ మీ ట్రస్ట్. యాజ్ అ ప్రొడ్యూసర్గా ఆర్టిస్టుల మీద ఉన్న ట్రస్ట్ మాత్రం చాలా చాలా ముఖ్యం. అండ్ మీరు ఆ పెట్టిన ట్రస్టే ఇవాళ ట్రైలర్లో కనిపిస్తుంది. సో మాలాంటి ఆర్టిస్ట్కి ఇంకా ఇలాంటి సపోర్ట్ కావాలి, ఇలాంటి ప్రొడ్యూసర్స్ ముందు రావాలి, మా మీద నమ్మకం పెట్టాలి. మేము కూడా మంచి కథలు చెప్తాం, మంచిగా పర్ఫామ్ చేస్తాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. చైల్డ్ ఆర్టిస్టులు కూడా వచ్చారు, ప్లీజ్ అమ్మా మీరు కూడా జాయిన్ అవ్వండి. కేక్ కటింగ్ ఇస్ ఆల్ విత్ ద కిడ్స్. సూపర్ సార్. ఒక కేక్ మీరు పూర్తిగా కట్ చేసేయండి, ఒకటి ద ఎంటైర్ క్రూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శ్రీరామ్ గారు, హ్యాపీ బర్త్డే టు అవర్ ప్రొడ్యూసర్. సూపర్ సార్. yes ready. I know ఫస్ట్ నవీన్ చంద్ర గారు, యాజ్ హీస్ ద మెయిన్ గెస్ట్ అండ్ ట్రైలర్ లాంచ్ చేశారు. పాపం మధ్యలోంచి వచ్చారు, షూటింగ్ మధ్యలోంచి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.